హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెసిపీ దద్దోజనంని చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో షేర్ చేస్తానండి. పండుగలైతే రాబోతున్నాయి కదా, మరి ఏ పండగకైనా సరే దద్దోజనాన్ని ప్రసాదంగా చేసి పెట్టొచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి ఉడికించుకున్న అన్నంని 3 కప్పుల వరకు తీసుకున్నానండి. ఈ అన్నం వండుకునేటప్పుడు కొంచెం మెత్తగా వండుకోవాలండి. ఇలా తీసుకొని గరిటెతో కొంచెం బాగా నొక్కుకోవాలి. ఎక్కడ ఉండల్లాగా ఏమీ లేకుండా బాగా గరిటెతోనే మెత్తగా నొక్కుకోవాలండి. ఇప్పుడు ఈ అన్నంలోకి సాల్ట్ని వేసుకోవాలండి. పెరుగును కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. సాల్ట్ని వేసుకొని ఈ విధంగా అన్నానికి బాగా పట్టించాలి. మరి ఈ దద్దోజనం కోసం నేనైతే ముందుగానే నైట్ పెరుగునైతే తోడు పెట్టుకున్నాను. ఫ్రెష్ పెరుగు అయితే టేస్టీగా బాగుంటుందండి. ఎప్పుడైనా పుల్లటి పెరుగు తీసుకోవద్దు. ఇప్పుడు ఈ అన్నంలోకి ముందుగా గోరువెచ్చగా కాగబెట్టుకున్న పాలను యాడ్ చేసుకోండి. కప్పున్నర వరకు పాలను వేసుకున్నానండి. పాలను కూడా వేసుకొని ఒకసారి అన్నాన్ని గరిటెతో బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతోటి 1 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిసిన తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకొని వీలైతే చేత్తోనే ఇలా బాగా కలుపుకోవాలండి. దద్దోజనంకి ఎప్పుడైనా సరే పెరుగన్నం అనేది కొంచెం జారుగా ఉండాలండి. అలా జారుగా ఉంటేనే ఈవినింగ్ అయినా సరే గట్టి పడకుండా ఉంటుందన్నమాట. ఇందులో వేసిన పెరుగు కానీ పాలు కానీ అన్నంకి సరిపడా తీసుకొని ఈ విధంగా జారుగా కలుపుకోవాలండి. ఇప్పుడు కలిపిన అన్నం పక్కన పెట్టుకొని ఏదైనా ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు లైట్గా వేపుకోండి. ఆ తర్వాత ఒక 4-5 జీడిపప్పులు, సన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలానే ఒక పచ్చిమిర్చి, అలానే ఒక 2 ఎండుమిర్చి కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అస్సలు మాడిపోకూడదండి. బాగా కలర్ వచ్చేసినాయి అంటే టేస్ట్ అంత బాగోదనమాట. సో ఈ తాలింపు ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి దద్దోజనం టేస్ట్ అంతా కూడా. ఇందులో కొంచెం కరివేపాకు అలానే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని మళ్ళొక్కసారి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తాలింపుని ముందు కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి యాడ్ చేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. పెరుగుకంతా బాగా పట్టే విధంగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులోకి దానిమ్మకాయ గింజలు వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇలా దానిమ్మకాయ గింజలు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. దద్దోజనం గట్టిగా ఉంటే టేస్ట్ అంత బాగోదండి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా గట్టిగా అయిపోయిద్ది అనమాట. సో అందుకనే మీరు ఎంతైతే అన్నం తీసుకుంటారో అంతకు సరిపడా పాలు, పెరుగు, నీళ్ళు అనేది కలుపుకోవాలండి. అంతేనండి, దానిమ్మకాయ గింజలు కలుపుకుంటే మనకు ఎంతో టేస్టీగా సింపుల్గా దద్దోజనం రెసిపీ అయితే రెడీ అయింది. పండుగలప్పుడు చేయడానికి చాలా తేలిగ్గా ఉంటుందండి ఈ ప్రసాదం. మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.